మామిడికాయ పచ్చడి అత్తం ఎన్ని కాయలు పెట్టినావు పచ్చడి? 50 కాయలు. 50 కాయలా? 50 కాయలు. మరి ఇంటికి లేవు. కొలత ఏమని చెప్తావా? కొలత అంటే దీంతో 5 అయినాయి. 5 డబ్బాల మామిడి వక్కలు అయినాయి. 5 కారం ఎంత వేసినావు? 5కి 1 వేసిన కారం. కారం అంటే మనం బాగా కారం తినాం కాబట్టి మన కారం చప్పగా ఉంటుంది. దొడ్డు మిరపకాయలు 1 వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు ఒక ప్యాకెట్ కిలో ప్యాకెట్ మీద ఇంకా సగం. కిలోకు 50 కాయలు కదా, 50 కాయలకు ప్యాకెట్ పోసిన ఫస్ట్. మళ్ళా కొంచెం చప్పగా అనిపించి సగం ప్యాకెట్ పోసినాయి. మెంతు పొడి 1/2 కిలో. ఆవాల పొడి 1/2 కిలో ఆవాలు. మెంతి పొడి అయితే ఒక చిన్న చాయ్ గ్లాసేడు మెంతి పొడి, చాయ్ గ్లాస్తో మెంతి పొడి, జీలకర్ర పొడి 1 గ్లాసు పోసిన. 2 కలిపి 1 గ్లాస్. మెంతి పొడి ఎక్కువ ఉంటే వక్కలు మెత్తబడతాయట, గట్టిగా ఉంటాయట. ఆవాల పొడి ఎక్కువ ఉంటే వక్కలు గట్టిగా ఉంటాయట. కానీ మెంతి పొడి ఎక్కువ అయితే మెత్తగా అవుతాయట. అదే మామిడికాయ వక్కలు. అందుకని 2 ప్యాకెట్ల నూనె పోసిన. పల్లి నూనె మనం పల్లి నూనె వాడతాం పచ్చడి కాబట్టి పల్లి నూనె పోసుకోవాలి. వేరే నూనె పోస్తే పచ్చడి ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ముక్క వాసన వస్తుంది. వేరే నూనెతో పచ్చడకు పల్లి నూనె వాడాలి. కానీ ఇంకా సరిపోలే, పోయాలి. ఇంకా 1/2 కిలో పడుతుంది. ఇంకొక 1/2 కిలో 2 ప్యాకెట్స్ మీద ఇంకొక 1/2 ప్యాకెట్ వేయాలి. 2.5 పడతాయి ప్యాకెట్స్. మంచిగా నూనె వేసుకుంటాయి. నూనె మీద ఉండాలి పచ్చడి మీద, పచ్చడి ఖరాబ్ కాదు. లేకుంటే నూనె సరిగా లేకపోతే కూడా పచ్చడి ఖరాబ్ అవుతుంది. పోయాలి. ప్రస్తుతానికి తెచ్చి లేదు ఇక మన ఇంట్లో, ఇప్పుడు అయిపోయింది. అది ఉన్నది కానీ దానికి వాడితే వెయ్యాలి. దానికే వెయ్యాలి కాబట్టి వెయ్యలే. మళ్ళీ కూడా కొంచెం వెయిట్ చేసి ఉన్నది మంచిగానే ఇప్పుడు, కానీ బాగా వేరుకోవాలి. మీద ఉండాలి, అప్పుడే ఖరాబ్ కాదు పచ్చడి. పచ్చడి సంవత్సరం కనుక వక్కలు కూడా పచ్చళ్ళ గట్టిగా ఉంటాయి. ఇంకా ఉల్లిపాయలు అయితే 1/2 కిలో ఎల్లిపాయలా? ఎల్లిపాయలు కానీ 1/2 కిలో కంటే కొన్ని దంచి పోసిన, కొన్ని ఏమో ఇట్లనే పోసిన. ఎక్కువ దంచి పోసిన, మీద పోసిన. సో మాకైతే 50 కాయల పచ్చడి జాడి అయితే నిండిపోయింది. జాడీలో వేస్తే పచ్చడి మంచిగా ఉంటుంది. పాత జాడి ఖరాబ్ అయిందని కొత్త జాడి కొనుక్కొచ్చిన మొన్న 1000 రూపాయలు పెట్టింది. కానీ అదంతా మీరే. సో ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పచ్చడి అయితే మేము రెడీ చేసుకున్నాం ఇంట్లో. మీరు కూడా చేసుకోవాలనుకుంటే సూపర్ ఉంది పచ్చడి అయితే. మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. పక్కా కొలతలతో చెప్పింది. ఓకే అండి, బాయ్.